అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. చూసారు కదండి, నా చేతికి పెట్టినటువంటి క్యాండిల్ ఈరోజే తీశారనమాట. నాకు 2 సార్లు కూడా ఈ చేతికే వేశారు. ఈ చేతికి వేస్తే బాగా సెల్లింగ్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి, చూసారు కదా, ఇంక ఇక్కడ సెల్లింగ్ అయితే ఉండిపోయింది. అందుకనే ఈ చేతికి అయితే మొత్తం 4 టైమ్స్ అయితే ఇంజెక్షన్ కుచ్చారండి. మామూలుగా కాదు, అసలు అయితే చుక్కలు కనిపించాయి అనుకోండి నాకైతే. ఇంకా అందుకని చెప్పేసి సెకండ్ టైం కూడా దీనికే పెట్టారనమాట. ఫస్ట్ డే దీనికి పెట్టినప్పుడు ఏంటంటే నాకు కొంచెం నిడిల్ అనేది కదిలిపోయి సెల్లింగ్ అనేది వచ్చేసింది ఇక్కడ పెట్టినప్పుడు. మళ్ళీ తీసేసి నిన్న దీనికి పెడదామని ట్రై చేస్తే దీనికి అవ్వలేదు, మళ్ళీ దీనికే పెట్టారనమాట. నిన్న నేను ఈ చేతికి పెట్టుకొని ఉన్నప్పుడే వీడియో అయితే తీసాను కదా, చాలా మంది చూశారు, మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీరందరూ మంచిగా కోరుకున్నారు, అక్క నీకు బాగుండాలి, సిస్టర్ మీకు బాగుండాలి, మళ్ళీ మీరు లైవ్లోకి రావాలి, మళ్ళీ మంచిగా వీడియోస్ చేయాలని చెప్పేసి నిన్న చాలా మంది మంచి మంచి మెసేజ్ పెట్టారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నా అనుకున్న వాళ్ళకంటే అసలు మీరే నాకు చాలా చాలా బెస్ట్ అనిపిస్తుందండి, నిజంగా అండి. నన్ను చాలా మంది మొన్న రాఖీ రోజు, అక్క మీరు రాఖీకి ఎందుకు రావట్లేదు, అక్కడే ఉన్నారు కదా, అన్నయ్య ఉన్నారు కదా, వెళ్ళి రాఖీ కట్టి రావచ్చు కదా అనేసి చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు కదా. ఆ రోజు మీ అందరికీ నేను ఒకటి చెప్పాను, గుర్తుందో లేదో. ఇంత దూరం నుంచి మేము వెళ్ళి రావాలంటే చాలా టైం పడుతుంది, అలాగే హాలిడే లేదండి, మళ్ళీ ఇప్పుడే ఉన్న హాలిడే అన్ని పెట్టుకుంటే రేపటి రోజున ఏదైనా సిచ్యువేషన్ వస్తే పెట్టుకోవడానికి సెలవులు ఉండవండి అని చెప్పాను కదండి నేను. చూసారా, నేను ఆ రోజు ఏదైతే చెప్పానో ఈ రోజు అదే నిజమైపోయింది. చిన్న వాటికి గంత వాటికి హాలిడే పెట్టుకొని వెళ్ళాలంటే మామూలు విషయం కాదండి. ఇదే మా వారు చేసేది గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్. వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయమంటే, ఎప్పుడు డ్యూటీ చేయమంటే అప్పుడు చేయాలన్నమాట. రూల్స్ అనేవి కంపెనీలు అలా ఉంటాయండి. కంపెనీ రూల్స్ తెలియని వాళ్ళు ఏమంటారంటే, రాఖీయే కదా వచ్చి కట్టెళ్ళొచ్చు కదా, ఒక 2 డేస్ ఉండొచ్చు కదా, సెలవు పెట్టుకోవచ్చు కదా అనుకుంటారండి. జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి జాబ్ విలువ కదా. అది తెలిసిన, అది పూర్తిగా తెలిసి అవగాహన ఉన్న వాళ్ళే మాట్లాడగలుగుతారండి కరెక్ట్గా. తెలియని వాళ్ళు ఏముంది, ఒక్క రోజు వచ్చి వెళ్ళొచ్చు కదా, 2 రోజులు సెలవులు పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అంటారు. మరి ఈ రోజు 4 డేస్ అండి నాకు సెలవు, ఇక్కడ నిడిల్ పెట్టేసి 4 డేస్ నాకు ట్రీట్మెంట్. మళ్ళీ నాకు 2 జ్వరాలు వచ్చాయి, టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ జ్వరం 2 రావడం వలన నాకు 5 డేస్ కోర్స్ అయితే ఇచ్చారనమాట. 5 డేస్ కూడా నిడిల్ పెట్టేసి నాకైతే సైలెన్స్ అయితే ఎక్కిచ్చారండి. మరి మా వారే 4 డేస్ నుంచి ఇంట్లో ఉంటూ, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, నన్ను చూసుకుంటూ, వంట, బట్టలు, గిన్నెలు ఇవన్నీ చేసి పెట్టింది ఎవరండి ఈరోజు? నాకు మా వారే కదా. సో ఎవరైనా వచ్చారా? ఎంతో మంది ఉన్నారండి నాకు రిలేటివ్స్, కానీ ఒక్కళ్ళు కూడా కనీసం చేతికి నిడిలు ఉంది కదా, అయ్యో పని ఎలా చేసుకోగలుగుతారు, వచ్చి ఒక 2 డేస్ ఉంటామని కూడా ఎవ్వరూ రారు, తెలిసినా. సో ఇంకా ఎలా వెళ్ళాలనిపిస్తుందండి ఎక్కడికైనా సరే, టక్కుమని ప్రయాణం ఎలా చేయాలనిపిస్తుంది. ఇంకా అలా ఉంటే మనుషులు చేయబుద్ధి కాదండి, అసలు వెళ్ళబుద్ధి కూడా కాదనమాట. ఇంకోటి ఏంటంటే, మేము పిల్లలు లేనప్పుడైతే చక్కగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, వచ్చేవాళ్ళం. 4 డేస్ 2 డేస్ అలా ఉండొచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు అయ్యారు, 2 పిల్లలు. రోజులు ఎలాంటివో చెప్పలేము. ఇప్పుడు అంత ఎందుకండి, ప్రతి ఊరిలో కూడా ఎక్కడ చూసినా డెంగ్యూ జ్వరాలే, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇవే వస్తున్నాయి. మరి సెలవులు పెట్టుకోవాలి. ఈ రోజు చూడండి నా పరిస్థితి ఇలా ఉండడం వలన 4 డేస్ మా వారు హాలిడే పెట్టుకొని ఉన్నారు. ఏ హాలిడే ఆ రోజే వాడినట్టయితే ఈ రోజు మా వారు సెలవులు పెట్టుకొని నన్ను చూసుకోవడానికి సెలవులు ఉండేవి కావు. వాళ్ళ సార్ ఎన్ని తిట్టేవాళ్ళు. ఆ రోజు సెలవు పెట్టుకోలేదు కాబట్టి దేవుడి దయ వల్ల ఆ సెలవులు ఈ రోజు ఇక్కడ యూజ్ అయ్యాయి అనమాట. అందుకనే మేము ఎటైనా ఊరు వెళ్ళాలంటే 100 సార్లు ఆలోచిస్తామండి, నేను మా వారు కూడా. ఎందుకంటే మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే మనతో ఏదైనా అవసరం ఉంది, మనం అక్కడికి వెళితేనే ఆ పని కరెక్ట్గా జరుగుతుంది అనుకున్నప్పుడే వెళ్ళాలండి. అంతేగాని ఈ రోజుల్లో చిన్న వాటికి గంత వాటికి వెళ్ళి సెలవులన్నీ వేస్ట్ చేసేసుకోవడం, తర్వాత మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మన హస్బెండ్ పెట్టుకోవాలంటే మళ్ళీ తనని అక్కడ వాళ్ళ సార్ తిట్టడం, ఇవన్నీ వేస్ట్ అనిపించింది మాకు. అందుకని ఇంకా మేమైతే రాఖీకి కూడా వెళ్ళలేదు. రాఖీ పండగ కూడా అసలు కంపెనీలో హాలిడేనే లేదండి. పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు, ఇంకా మా వారైతే పెట్టుకోలేదనమాట. 2 పిల్లలు ఉన్నప్పుడు మరి చూసుకోవాలి కదండి, 2 పిల్లల్ని చూసుకోవాలి, మా వారు నన్ను చూసుకోవాలి కదా. సో మరి సెలవులు ఎలా ఉంటాయండి, ఒక్కసారి ఆలోచించండి. అది జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి, జాబ్లో ఎలా ఉంటుంది ప్రెజరు, తర్వాత పిల్లలతో ఎలాగ ఇంటికి వచ్చాక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఒక జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. తెలియకనే వాళ్ళు ఏమంటారంటే రావచ్చు కదా, పోవచ్చు కదా, ఉండొచ్చు కదా అంటారు. మరి ఈ రోజు నా చుట్టూ ఇంతమంది ఉన్నారు, మరి కనీసం ఒక్కరు కూడా మాట వరుసకి వస్తాము, వచ్చి చేస్తాము, ఒక 2 డేస్ ఉంటామని ఎవరు అనలేదే. సో ఇలా ఉంటారండి జనాలు కూడా. అవసరం ఉంటేనే
మనతో ప్రేమగా మాట్లాడతారు. అవసరం లేకపోతే అసలు కనీసం లెక్క కూడా చేయరనమాట. జనాలు అలా తయారైపోయారు. ఏదేమైనా సరే అవన్నీ నేను పట్టించుకోనండి. ఎవరికైనా సరే నేను ఒక్కసారే విలువ అనేది ఇస్తాను. పొద్దాకు కూడా వాళ్ళ దగ్గర నా విలువని నేను పోగొట్టుకోను అనమాట. సో ఇంకా మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. చాలామంది అయితే నిన్న అక్క సిస్టర్ మీరు మంచిగా కోలుకోవాలి, మీకు మంచిగా జ్వరం తగ్గిపోవాలి, బాగా రెస్ట్ తీసుకోండి, టేక్ కేర్ అక్క అని అయితే చాలామంది నేను మెసేజ్ చేశారండి. వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నా సొంత వాళ్ళకంటే మీరే నాకు చాలా చాలా బెస్ట్ అనిపిస్తుంది అనమాట. నేను పెట్టిన వీడియో కింద ఒక్కొక్కటి మెసేజ్ చూస్తుంటే అబ్బా, నా సొంత రిలేటివ్స్ వాళ్ళు కూడా ఇంతగానో మాట్లాడలేదు అసలు ఏ రోజు కూడా. ఎవరో నాకు తెలియదు, నా వీడియోస్ చూస్తున్నారు, వీళ్ళు భలేగా మెసేజ్ పెట్టారన్న హ్యాపీ మూమెంట్లో ఉన్నా నేనైతే. నిన్న ఇవాళ కూడా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ కామెంట్స్ అన్నీ చదువుకుంటూ అలాగా అందరికీ రిప్లై ఇస్తుంటే మీ అందరికి కూడా వెరీ 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 థ్యాంక్స్ అండి. అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలానే ఉండాలి. ఫస్ట్ టైం చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నైట్ మేము ఇంజెక్షన్ వేయించుకోవడానికి వెళ్ళాను కదా, అప్పుడు ఒక చిన్న వీడియో అయితే తీసాను, అది చూపిస్తున్నాను, చూసేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే ఫస్ట్ టైం చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే చూపిస్తాను, వచ్చేయండి. ఏ రోజు మేము వెళ్ళాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాము, తర్వాత ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నానంటే నేను 5 days తీసుకున్నాను అనమాట. 5 days కూడా నాకు 1 day మధ్యలో ప్లేట్లెస్ పడిపోవడం వలన నాకు డాక్టర్ గారు మళ్ళీ 4 saline అయితే ఎక్కించారండి. చిన్న బాటిల్స్ 2, పెద్ద బాటిల్స్ 2, 4 saline ఎక్కించుకొని ఒక రోజు ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది, 12 అయిపోయిందండి. తెలిసిన 2 పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చామన్నమాట. సో పిల్లలు ఉన్నప్పుడు పరిస్థితులు ఇలా ఉంటాయండి. అంతేగాని మనం పిచ్చి పిచ్చిగా సెలవులు పెట్టుకోవడం, ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం మొహమాటానికి ఈ రోజుల్లో అస్సలు దయచేసి పోకండి. ఎందుకంటే మనం బాగుండాలని కోరుకోవాలి తప్ప ఎప్పుడైనా వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అని మాత్రం అస్సలు మొహమాటానికి అయితే పోవద్దండి ఈ రోజుల్లో, నేను చెప్తున్నాను. ఓకేనా? ఇంకా నేను మా వారైతే మా పిల్లలైతే ఇప్పటివరకు అయితే సేఫ్. ఓకే అండి, ఇప్పుడైతే హాస్పిటల్లోది ఒక చిన్న వీడియో చూపిస్తాను, హాయ్ అండి. ఇదైతే ఫస్ట్ డే అనమాట. హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్లో ఇంకా డాక్టర్ గారు అయితే ఫీవరు అవన్నీ చూసేసి బీపీ అవన్నీ చెక్ చేసిన తర్వాత నాకు బాగా ఫీవర్ ఉందని చెప్పేసి బ్లడ్ టెస్ట్ అయితే రాసిచ్చారనమాట. అదే హాస్పిటల్లో పైన అండి బ్లడ్ టెస్ట్ కూడా. ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి ముగ్గురం వెళ్ళాము, నేను, మోక్ష, కేతన్, మా ముగ్గురికి వచ్చిందండి జ్వరము. ఇంకా నా కళ్ళు కూడా చూసారు కదా చాలా లోపలికైతే వెళ్ళిపోయాయి అనమాట, చాలా నీరసంగా అయితే ఉన్నాను. ఇంకా పైన ల్యాబ్ అనమాట, ఇక్కడైతే టెస్ట్లు చేస్తారు బ్లడ్ టెస్ట్, కిందనేమో హాస్పిటల్. 3 stairs ఉంటుందండి మొత్తం ఇది. ఆ పైన స్టేర్స్లోనేమో ఎమర్జెన్సీ వార్డ్స్ నుంచి చూస్తారు. ఇప్పుడైతే నేను బ్లడ్ ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ నేను, తర్వాత మోక్షజ్ఞకి ఇంక ఇప్పుడు తీస్తారు. ఫస్ట్ కేతన్కి తీద్దామంటే బాగా ఏడ్చేసాడనమాట. అది కూడా భయపడుతుంటే వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకుంటున్నారు, చూశారు కదా, బాగా ఏడుస్తున్నాడు అనమాట. కేతన్ కాప్ చేసిన తర్వాత ఫస్ట్ నాకు తీసాక మళ్ళీ ఇప్పుడైతే మోక్షజ్ఞ తీస్తున్నారు. మోక్షజ్ఞ అయితే అసలు భలే గ్రేట్ అండి. ఇంజెక్షన్ వేస్తుంటే కనీసం ఏడవలేదు కూడా, అసలు భలేగా తట్టుకుంటున్నాడు. అసలు చాలామంది అంటున్నారు హాస్పిటల్లో బాబు గ్రేట్ అండి, అస్సలు ఏడవట్లేదు అని చెప్పేసి. ఇంకా నైట్ అయితే ఇది నిన్న నైట్ వెళ్ళామండి మేమైతే. ఇంకా నేను మా వారు పిల్లలనైతే ఆంటీ గారు వాళ్ళ ఇంట్లో కింద అయితే ఉంచేసి వెళ్ళిపోయామన్నమాట. ఫుల్ వర్షం వస్తుందండి. వర్షం వస్తుంటే మరి ఇంకా పిల్లల్ని ఎలా తీసుకొచ్చేసామో అందుకని చెప్పేసి ఆంటీ గారు వాళ్ళ ఇంట్లో అయితే పిల్లల్ని అయితే ఇద్దరిని ఉంచేసాము. ఇంకా ఇక్కడైతే నాకు కొంచెం హుషారు వచ్చేసింది అనమాట, అంటే కొంచెం ఎనర్జీ వచ్చేసింది. 4 బాటిల్స్ ఎక్కించారు కదా, మరి ఆ 4 బాటిల్స్ ఎక్కించిన తర్వాత మరీ పేషెంట్ లాగా ఉండను కదా, కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. కొంచెం తగ్గింది, పర్లేదు. డాక్టర్ గారు కూడా ఈ ఒక్క నైట్ అయితే చిన్న బాటిల్ పెట్టేసేయించండి, ఇంకా రేపు మార్నింగ్ తీసేద్దాం అనేసి అయితే అన్నారనమాట. ఇంకా స్నానం చేసేసి అప్పటికే నేను నిన్న వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను కదా, అప్పుడు స్నానం చేసి వచ్చి ఇంకా పోస్ట్ చేశాను అనమాట. ఇంకా ఇంజెక్షన్ కూడా వేయించేసేసుకొని వచ్చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఫుల్ వర్షం అయితే వస్తుంది. మళ్ళీ 2 పిల్లల్ని హాస్పిటల్కి మాతో పాటు ఎలా తీసుకెళ్ళాలా ఏంటా అనేసి మస్తు భయం అనిపించింది.
ఇంకా కింద ఆంటీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడిగితే పిల్లల్ని చూసుకుంటామన్నారు. ఇంకా మళ్ళీ 2 పిల్లల్ని ఆంటీ గారు వాళ్ళ ఇంట్లో అయితే అప్పచెప్పేసామన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాను. వర్షం బాగా వస్తుంది. ఇంటి ముందేమో మంకీ అయితే పిండి ఎవరిదో ప్యాకెట్ ఎత్తుకొచ్చేసి మొత్తం పడేసిందనమాట. ఇంకా మా వారైతే చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ లేచి పాపం తను కూడా ఇడ్లీ అయితే పెట్టేశారు. మా ఇంటి నిండా మెడిసిన్సే ఉన్నాయి చూసారు కదా, నాయి మా పిల్లలు ఇద్దరివి, మా ముగ్గురి మెడిసిన్సే అనమాట. అన్నీ ఇంక ఇలాగైతే పెట్టేసుకున్నాము. అదిగోండి ఇడ్లీ అయితే పెట్టేశారు. ఇంక ఇటు సైడ్ అయితే టమాటాలు కోసిస్తే ఇంకా మా వారు ఇంకా నేనైతే ఇలాగా ఉడకబెడుతున్నాను అనమాట స్టవ్ పైన. ఇంకా ఇడ్లీ అయితే టిఫిన్ చేసేసుకొని తిన్న తర్వాత అయితే ఇంకా వెళ్ళాలి హాస్పిటల్కి కూడా మనం మార్నింగే వెళ్ళకూడదు అనమాట. ఏదో ఒకటి టిఫిన్ అయితే కంపల్సరీగా చేసి అయితే వెళ్ళాలి. ముఖమంతా చూడండి ఎలాగైపోయేదో అసలు. నేను ఇంతకుముందు 58 kgs ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతే నాకు జాయింటీస్ వచ్చాయో అప్పుడు 3 kgs తగ్గిపోయాను. మళ్ళీ ఇప్పుడు 2 kgs తగ్గిపోయాను అనమాట. మొత్తం 5 kgs తగ్గిపోయానండి నేనైతే. అదిగోండి ఈ రూమ్లో అయితే అన్ని బట్టలు అయితే ఆరేసి ఉన్నాయి చూసారు కదా. ఇంకా మా వారైతే పనులన్నీ చేసేస్తున్నారనమాట. వాషింగ్ మిషన్లో అయితే బట్టలన్నీ నిన్ననే వేసామండి. 5 days నుంచి అసలు వేయలేదనమాట. 2 రౌండ్లు అయితే వేసేసి అవతల బెడ్రూమ్లో అయితే అన్నీ నీట్గా ఆరవేసుకున్నాను. ఇదైతే కివీ పండు అండి. కివీ పండు అయితే ఇక్కడ 50 రూపాయలు ఒక్కటి వచ్చేసి. మరి మీ దగ్గర కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో లాగైతే ఇది. మరి మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.